మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన నిత్య జీవితంలో ఉండే కొన్ని రకమైన వస్తువులను ఉపయోగించి ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. వాటిల్లో లవంగాలకు ప్రత్యేకమైన శక్తి ఉంది. లవంగాలతో ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఎవరికైనా ఉండే ప్రధానమైన సమస్య ఆర్థిక ఇబ్బందులు. ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు అందరూ ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. రేయింపగళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ వచ్చిన డబ్బు ఏమాత్రం సరిపోకపోవటంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవసరానికి చేతిలో డబ్బులు లేకపోవటంతో ఇక చేసేదేమీ లేక అప్పులు చేస్తూ ఉంటారు. అప్పులు చేసిన దగ్గర నుండి సమస్యలు, కష్టాలు పెరుగుతూ ఉంటాయి. సంపాదించిన డబ్బు అప్పు తీర్చడానికే సరిపోవటంతో మరలా ఇంటి అవసరాల కోసం పాత అప్పు తీర్చడం కోసం మరో అప్పు చేస్తూ ఉంటారు. ఇలా అప్పులు చేస్తూ కాలం గడిపేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారందరూ లవంగాలతో ఈ పరిహారం చేస్తే మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకుందామా? ముందుగా మహాలక్ష్మిదేవి అమ్మవారి చిత్రపటాన్ని సిద్ధం చేసుకుని పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి దీపారాధన చేయండి. గులాబీ పువ్వులతో అలంకరణ చేయండి. అక్కడ ఒక ఎర్రటి వస్త్రంలో 2 లవంగాలను ఉంచి మూట కట్టండి. ఆ తర్వాత ఆ మూటను లక్ష్మీదేవి ముందు ఉంచి పూజ చేయండి. లక్ష్మీదేవి పూజ పూర్తి కాగానే హారతిని ఇచ్చి ఆ ఎర్రటి మూటను మీ బీరువాలో పెట్టాలి. ఇలా చేసినట్లు ఇంట్లో ఎవరికీ చెప్పకూడదు. ఎవరికి కనపడకుండా ఉండేలా జాగ్రత్తగా పెట్టాలి. ఇలా చేస్తే తొందరలోనే ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు ఒక మంచి తిథి రోజున పసుపు రంగు వస్త్రం తీసుకుని అందులో 7 లవంగాలను ఉంచి మూట కట్టి ఆ మూటను మీ చేతిలోకి తీసుకుని మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోయేలా చేయమని అమ్మవారిని వేడుకుని ఆ మూటను మీ దిండు కింద పెట్టేసి నిద్రపోండి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి దగ్గరలో ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ డబ్బు ఎలా వస్తుందో కూడా తెలియని విధంగా మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దాంతో మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. ఇక ఆర్థిక ఇబ్బందులు లేని జీవితం మీ సొంతం అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.